వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్. గరిష్టమైన విత్తనోత్పత్తినిచ్చే మేలైన వంగడాలు, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, ఘన ద్రవ జీవామృతాలు, కషాయాలు, నిమిషాల్లో పిచికారీ చేసే డ్రోన్లు, తేలికగా కలుపు తీసే రోటోవేటర్లు, కోత కోసే యంత్రాలు, ఒక్కటేమిటి గట్టు నుంచి కొట్టుదాకా పౌల్ట్రీ, ఫిషరీ, డైరీ ఇలా అన్ని రంగాలకి సంబంధించిన సమాచారం కోసం టోన్ అగ్రి ఛానల్ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 6/10/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్ష చవితి ఆదివారం. చవితి పూర్తిగా ఉంది. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి 9:58 వరకు, వర్జన్ రాత్రి 2:14 నుండి 3:56 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:09 నుండి 4:56 వరకు, సూర్యోదయం 5:54, సూర్యాస్తమయం 5:45, అమృత గడిలు ఉదయం 12:24 నుండి 2:08 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు, సాయంకాలం రాహుకాలం. శుభ సమయం ఉదయం 5 గంటల నుండి 6:30 వరకు ఉదయ శుభకాలం, సాయంకాలం మధ్యాహ్నం 3 నుండి 4 వరకు శుభ సమయం. ప్రీతియోగం తెల్లవారు 5:33, గరంజి వని సాయంత్రం 5:16. దేవీ నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు 4వ రోజు. ఈ 4వ రోజు మనకి శైవ క్షేత్రాల్లో శ్రీశైలంలో ఈరోజు మనకి కూష్మాండాదేవిగా, చవితి కాబట్టి కూష్మాండాదేవిగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నారు. ఇవిడ ఎలా ఉంటుందంటే సుర సంపూర్ణ కలసాం రుధిరాప్లోతమేవచ దదానం హస్త పద్మాభ్యాం కూష్మాండాం శుభదాస్తుమి అన్నారు. కూష్మాండాదేవి విశేషమైన శక్తివంతమైనటువంటిది. ఆవిడి అల్లపు గారెలు నివేదన చేస్తే చిల్లు లేకుండా ఉండాలి. అప్రకర్మలకే చిల్లు పెడతారన్నమాట. శుభదానికి చిల్లు లేనటువంటి అల్లపు గారెలు అమ్మవారికి నివేదన చేయాలి. ఇక తిరుమలలో స్వామివారి దివ్య బ్రహ్మోత్సవాలలో అయిన దివ్య వాహనారుడై ఆ వెంకటాచలపతి వైకానస ఆగమోక్తంగా జరిగే దివ్య క్షేత్రంలో 4 మాడవీధుల్లో స్వామివారి దివ్య వాహనారుడై సంచరిస్తూ ఉన్నారు. ఇక మనకి నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు 4వ రోజు లలితా త్రిపుర సుందరీదేవిగా విజయవాడ మొన్న అనేక క్షేత్రాలు లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఉన్నారన్నమాట. లలితా త్రిపుర సుందరీదేవిగా ఈ లలితా త్రిపుర సుందరీదేవి విశేషమైనటువంటి అలంకరణ చేసుకోవాలి. అమ్మవారికి గోల్డెన్ కలర్, బంగారపు రంగు, అలాగే గులాబీ రంగు, అలాగే ఆరెంజ్ కలర్, బంగారపు వర్ణంలో ఉన్న చీర అమ్మవారి కట్టడం జరుగుతుంది. అమ్మవారికి కదంబ వనవాసిని కదంబ పుష్పాలతో పూజ చేయడం, చాలా తులసి పత్రాలు, గులాబీ పువ్వులు, కదంబ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించాలి. కొబ్బరి అన్నం, పులిహోర, కదంబం అమ్మవారికి నివేదన చేస్తే చాలా మంచిది అని మన పెద్దలు సాంప్రదాయం ప్రకారంగా చెప్పడం జరిగింది. అమ్మవారు చాలా లలితా త్రిపుర సుందరి. లలిత అంటే ఎవరండి? లలితా త్రిపుర సుందరి అంటే ఏమిటి మనకు తెలియాలి. ఓం లలితా త్రిపుర సుందరి దేవ్యే నమః లేదా శ్రీమాత్రే నమః అనుకోవాలి. మనకు అష్టోత్తరం రాకపోయినా ఏ రోజు ఆ నవరాత్రుల్లో ఆ దేవతను తలుచుకోవడం, ఓం శ్రీ లలితాయే నమః అనుకుంటే 108 సార్లు అనుకుని పసుపు కుంకుమ వేయవచ్చు. శ్రీమాత్రే నమః అంటే అందరూ వచ్చేస్తారన్నమాట. కనుక లలితా త్రిపుర సుందరి స్వామి త్రిపురాసురు సంహారం చేశారు కాబట్టి పరమశివుడికి త్రిపుర సుందరుడు అని పేరు. ఆయన భార్యను ఏమంటారండి? త్రిపురేశ్వరి. ముఖ్యమంత్రి గారు ఉంటే ముఖ్యమంత్రి భార్యను ఏమంటారు? ముఖ్యమంత్రి, సీఎం గారి భార్య, ముఖ్యమంత్రి గారి భార్య. అలాగే స్వామి త్రిపురాసుర సంహారం త్రిపురేశ్వరుడు అయ్యారు, త్రిపుర సుందరుడు. మరి ఆయన భార్య అవుతుంది త్రిపుర సుందరి. మనస్సు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ చెప్పారు. ఆ రకంగా కూడా ఆలోచించుకోవచ్చు మనం. త్రిపురాలకి ఆవిడ అధిష్టాన దేవతగా కూడా చెప్పవచ్చు. అటువంటి అమ్మవారు నీవేళ లలితా త్రిపుర సుందరి దేవిగా ఉంది కాబట్టి అమ్మవారిని ఏమంటున్నామంటే ప్రాతస్మరామి లలిత వదనారవిందం బింబాదరం పృదిల మౌక్తిక శోభనాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాడ్యో మందస్మిగ మృదు మధోజ్వల పాలదే
దేశం అని చెప్పారు. ప్రాతస్మరామి లలితా వదనారవిందం. తల్లి, ప్రాతకాలంలో నిన్ను స్మరిస్తున్నానమ్మా, వందనాన్ని సమర్పిస్తున్నాను, కాబట్టి నన్ను అనుగ్రహించు. కాబట్టి బింబాధరం పృథిల మౌక్తిక శోభనాసం. ఎర్రటి పెదవులు కలిగి ఉంటుంది అమ్మవారు. తాంబూల సేవనం చేస్తుంది కాబట్టి దొండపండు వంటి తెల్లటి పెదవులు కలిగినటువంటి తల్లి. నాసికంతో చెవులు వరకు పొడవైన కన్నులతో ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం. ఆ నాసికంతో చెవుల వరకు పొడవైన కన్నులతో మణిమయమైనటువంటి కుండలాలతో ఉంటుంది అమ్మవారు లలితాదేవి. అంతే కదా, మందస్మిత మృగ మదోజ్వల పాలదేశం. మందహాసంతో చిరునవ్వుతో, ఎప్పుడు నవ్వుతో ముఖం ఉండాలి, ఆనందంగా నవ్వుతూ ఉండాలి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా. కస్తూరి నొప్పుచున్న శోభిల్లుచున్న శ్రీమ లలిత ముఖ పద్మాన్ని, పద్మంలాగా ఆవిడ అందంగా, సౌందర్యవంతంగా, ఆహ్లాదరంగా, ప్రసన్నంగా అమ్మవారు. అటువంటి అమ్మవారు నుండి ప్రాతర్వదామి లలిత తవ పుణ్యనామా కామేశ్వరేతి కమలేతి మహేశ్వరేతి శ్రీశాంభవేతి జగదాంజననీ పరేతి వాగ్దేవతేతి భజజా త్రిపురేశ్వరేతి. అమ్మా లలితాదేవి, నీవే కామేశ్వరివి, కమల, మహేశ్వరి, శాంభవి, జగజ్జనివి, వాగ్దేవత, త్రిపుర సుందరి అని అనేక నామాలతో ఉన్నావు. అటువంటి నామాలతో నిన్ను ఉచ్చరిస్తూ స్మరిస్తూ ఉన్నాను తల్లి. శ్రీ విద్య జగతాం దాత్రీం స్వర్గాస్థితలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరి. సుందరమైనటువంటి తల్లి, సుందరంగా ఉంటుంది. లలిత అంటే లలితముగా, సుకుమారంగా ఉంటుంది, లలితముగా, కోమలంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. మల్లెపువ్వు ఎలా ఉంటుంది, కలవపువ్వు ఎలా ఉంటుంది, గులాబీ పువ్వు ఎంత సుకుమారంగా ఉంటుంది, అమ్మవారు లలితముగా ఉంటుంది. అందుకే లలితా త్రిపుర సుందరి అన్నారు. శక్తిపీఠాలు ఎన్నో ఉన్నాయి. నేను ఎందుకంటే అన్నీ తిరుగుతూ ఉంటాం, అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాం కాబట్టి. అమ్మవారు, భగవంతుడు, బ్రహ్మగారు, దేవతలందరూ కూడా కలియుగం ప్రవేశించింది. మేము ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాం, కలి ప్రభావం వల్ల మనసు మాకు కూడా స్థిమితంగా తపస్సు చేయలేకపోతున్నాం బాధపడితే విష్ణువు దగ్గరికి వెళ్ళి బ్రహ్మగారి దగ్గర పంపిస్తే బ్రహ్మగారు ఒక దర్భను సుదర్శన చక్రం కింద భూమి మీద విడిచిపెడితే లక్నోకు 125 కిలోమీటర్ల దూరంలో అక్కడ భూమి మీద పడితే నైమిషము, ఆ సుదర్శన చక్ర కొన భూమికి తాకింది కాబట్టి నైమిషము అన్నారు. అదే నైమిషారణ్యము అయింది. అరణ్యాల్లో మన చంపకారణ్యం, బదరికారణ్యం, ఈ అరణ్యాలు ఎన్నో, అందులో నైమిషారణ్యం ఇదన్నమాట. అటువంటి అరణ్యంలో పట్టడం వల్ల భూమి కూడా చక్రాకారంలోనే ఉంటుంది. అక్కడ ఆ అరణ్యం కూడా ఎంతోమంది ఋషులు ఇప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆ ప్రదేశానికి కూడా కొన్ని చోట్ల మనం వెళ్ళలేం. అటువంటి అరణ్యంలో ఆ ప్రదేశంలో తపస్సు చేసుకోండి అయ్యా అన్నారు. కానీ ఎప్పుడైతే ఈ బ్రహ్మలోకం నుండి వచ్చి ఈ చక్రం పడిందో, ఆ చక్రం అక్కడ పట్టడం వల్ల ఎప్పటికీ కూడా పెద్ద నుయ్యిలా ఉంటుందన్నమాట. అందులో పడింది. ఆ నీళ్లు పైకి వచ్చేసి ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోయిందన్నమాట. అప్పుడు అందరూ కూడా అమ్మవారిని వేడుకోండి అయ్యా అంటే లలితాదేవిని వేడుకుని అమ్మవారిని, జగన్మాతను ప్రార్థిస్తే లలితా స్వరూపంలో ముఖం అక్కడ పడింది. ఆవిడ శక్తి క్షేత్రాల్లో 108 క్షేత్రాల్లో ఒకటన్నమాట. ఆ లలితాది చిన్న ముఖం ఇంతే ఉంటుంది అన్నమాట. అమ్మవారు చాలా బాగుంటారు. అమ్మవారు అక్కడ శక్తివంతమైన క్షేత్రం అన్నమాట. అక్కడ ఆ అమ్మవారి ముఖం ఇంతే ఉంటుంది, అక్కడ పడింది. ఆవిడ ఈ నీళ్ళలన్నీ కూడా లేకుండా చేసి, భూమిని ఆ జలం లేకుండా చేసి, ఆ కష్టం లేకుండా చేసి లలితా త్రిపుర సుందరీదేవిగా అప్పటికి కూడా అక్కడ వెలిసి ఉందన్నమాట. దివ్యక్షేత్రాల్లో, శక్తిపీఠాల్లో లలితా శక్తిపీఠం నైమిషారణ్యంలో ఉంది. ఇలా ఎన్నో చోట్ల అనేక రూపాలతో లలితాదేవి ఉందన్నమాట. అటువంటి అమ్మవారు ఈవేళ లలితముగా, కోమలంగా, అటువంటి ఆవిడని ఆరాధించేవారు కూడా అలాగే ఉంటారు. మీరు చూడండి, లలితా ఉపాసకులు ఉంటారే ఆడవాళ్ళు, వాళ్ళు చూడండి లలితాదేవిలాగే ఉంటారు. సౌందర్యవంతంగా ఉంటారు, మాట్లాడే విధానం బాగుంటుంది, నెమ్మదిగా మాట్లాడతారు, నెమ్మదిగా చూస్తారు, నెమ్మదిగా మాట్లాడతారు, కోపం పడరు, ఉద్రేకం ఉండదు. లలితా ఉపాసనలో ఉన్న శక్తి అది. దాంపత్యం బాగుంటుంది, కోప స్వభావం తగ్గుతుంది, ఈర్ష్య, అసూయ గుణాలు ఉండవు, మంత్రశక్తి ఉంటుంది, వాక్శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర. నేను చాలామందిని చూశాను లలితా ఉపాసకులతో, పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది. మాతాజీలు మనకు చాలామంది, కొంతమంది 4 చేతులు కలిగినటువంటి వాళ్ళు యోగిని దేవతలు ఉంటారు. అటువంటి వాళ్ళు లలితా ఉపాసకులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది అన్నమాట. అటువంటి వాళ్ళు ఆ లలితా ఉపాసనలో గొప్పతనం మామూలు విషయం కాదన్నమాట. అది మనకు వాళ్ళు యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ క్షేత్రాల్లో మనకి యోగం ఉంటే వాళ్ళు తారసపడతారు. మనకి ఆ యోగం కలిగింది, మా అదృష్టం అమ్మవారి దయ వల్ల కలిగింది.
కనుక మనకు ఆ కేదార్నాథ్ గురించి ఆవిడ చెప్తే కనుక మనకు తెలియలేదు. కొన్ని కొన్ని క్షేత్రాల్లో కేదార్నాథ్లో ఉండే రహస్యాలన్నీ కూడా ఆవిడ మాకు తెలియజేస్తుంది చాలా చిన్న వయసులో వెళ్ళినప్పుడు. కనుక ఈ విధంగా ఉంటుందన్నమాట. లలితాదేవి లలితముగా కోమలంగా ఉండేటువంటి తల్లి కనుక ఆవిడ లలితాదేవి అన్నారు. ఆవిడని ఆరాధిస్తే సర్వసౌఖ్యాలు ఇస్తుంది. కానీ అక్కడ కనుక ఆరాధించే విషయంలో ఏమైనా తప్పులు చేశారా, పూజ చేసేవాళ్ళు ఉపాసన చేసేవాళ్ళ శిక్ష కూడా అలాగే ఉంటుందన్నమాట. ఎంత లలితంగా ఎంత కోమలంగా ఉంటుందో అమ్మవారు తప్పు చేస్తే కూడా సహించదన్నమాట. ఏ విధమైన తప్పులు కూడా ఈ మాల వేసుకున్నప్పుడు కానీ ఈ నవరాత్రుల దీక్షలో ఉన్నప్పుడు పాతివర్చ నియమం కలిగి ఉండాలి. అలాగే తినకూడని పదార్థాలు తినకూడదు, ఏకభుక్తమే చేయాలి, ఒక పూటే భోజనం చేయాలి. ఈ నియమాలు ఆచరించి భక్తి ప్రపత్తులతో చేస్తే తప్పనిసరిగా శక్తి కలుగుతుంది. ఇది అనుభవపూర్వకంగా మీకు చెప్పడం జరుగుతుంది. మేము ఆచరిస్తూ ఉంటాం, మాకు తెలుస్తూ ఉంటుంది, ఆ శక్తిని పొందుతూ ఉంటాం. చాలామంది పొందిన వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసు, నేను చెప్పవలసిన అవసరం లేదు. అలా ఆ శక్తి కలుగుతుంది. దేవీ నవరాత్రులు చేయడంలో ఉండే శక్తి అదే, విశేషమైన శక్తి బాడీలో మనకు వస్తుంది. షట్చక్రాలు శుద్ధి అవుతాయి, నవద్వారాలు శుద్ధి అవుతాయి, అజ్ఞానం నశిస్తుంది, జ్ఞానం కలుగుతుంది, ధన సమృద్ధి కలుగుతుంది, ధీశక్తి, బుద్ధిశక్తి, ఆధ్యాత్మిక శక్తి, గ్రహదోషాలు, పీడలు, ఇంట్లో చికాకులు అన్నీ మొత్తం అన్నీ ఎగిరిపోతాయి. శత్రువులు అయితే పారిపోతారన్నమాట. శత్రువు అనేటువంటి వాడు ఉండవు, మీ శత్రువు కూడా మీ మిత్రుడు అయిపోతాడన్నమాట. అంత శక్తి దేవీ నవరాత్రుల్లో ఈ విధంగా ఆరాధన చేసి ఇంట్లో తప్పనిసరిగా ఆరాధన చేయండి. అఖండ దీపారాధన చేయగలిగితే చేయండి, చేయలేకపోతే ఉదయం సాయంత్రం ఆవునే దీపారాధన, బలం దీపారాధన చేసుకొని దేవాలయంలో మటుకు వెళ్ళండి. మీకు దగ్గరగా ఉండే దేవాలయంలోకి వెళ్ళి ఆ అవతారాన్ని దర్శనం చేసి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది అన్నమాట. ఏ అవతారంలో నా అమ్మవారిని చూసుకుంటే దర్శనం చేసుకుంటే చాలా విశేషమైన శక్తి కలుగుతుందన్నమాట. నమస్కారం చేసుకుని రండి, ఈ విధంగా చేయండి. భక్తి వర్ణ ద్వారా మీ అందరికీ కూడా లలితా త్రిపుర సుందరీదేవి అనుగ్రహం మీ అందరికీ కలగాలని, భారతీయులకి ప్రవాస భారతీయులకి కూడా లలితాదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. వాస్తు శాస్త్రంలో 45 సంవత్సరాల పరిజ్ఞానాన్ని కలిగిన శ్రీమాన్ గూదిమెళ్ల లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క తనయుడు వాస్తురత్న శ్రీమాన్ గూదిమెళ్ల లక్ష్మీ నిరంజన్ స్వామివారు గత 24 సంవత్సరాలుగా దక్షిణ భారతదేశంలో అనేక పర్యటనలు చేస్తూ వంశ పారంపర్యంగా అనేక పరిశోధనలు చేసి దిక్కులు, డిగ్రీస్ ఓరియంటేషన్ ప్రకారంగా మీ యొక్క గృహములు, అపార్ట్మెంట్లకు వాస్తు శాస్త్ర మరియు డిగ్రీల పరంగా దోష నివృత్తి చేసుకొని గృహం దేవాలయంలా ఉండాలంటే తప్పక సంప్రదించండి. సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు శ్రీమాన్ గూదిమెళ్ల లక్ష్మీ నిరంజన్ స్వామి వారు అక్టోబర్ 4వ తేదీ నుండి 28వ తేదీ వరకు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన USA నంబర్ 9152576039, ఇండియా నంబర్ 9008760039.